బంగాళాఖాతంలో వాయుగుండం అరేబియాలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రం వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరుడురు ముంచెత్తాడు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక కాలనీలు ముంపులోనే మగ్గుతున్నాయి. మోకాళ్ల లోతు నీటిలోనే ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లు, కాలువలను తలపిస్తున్నాయి. రాకపోకలు స్తంభించాయి. వర్ష బీభత్సానికి విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు సైతం రద్దై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విజయవాడ నగరంలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ పాల ఫ్యాక్టరీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతమంతా దాదాపు పూర్తిగా నీట మునిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ పాల ఫ్యాక్టరీ రోడ్లో లంబాడిపేటలో ఉన్నాము. సుమారు 1.5 మీటర్ వరకు దాదాపు ఇది ప్రధాన రహదారి మనం ఉన్నాము. ఇక్కడంతా దాదాపు చుట్టుపక్కలంతా రోడ్డు జలమయం అయిపోయింది. నడుములోతు నీళ్లు వస్తూ ఉన్నాయి. అసలు నగరంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు అని తెలిపేందుకు మనతోటి నగరంలో మినిస్టర్లంతా పర్యటిస్తూ ఉన్నారు. ఇటు హోంమంత్రి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి, దాంతోపాటు ఎంపీ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎటువంటి సహాయ చర్యలు చేపడుతున్నారు, ఎక్కడెక్కడ పరిస్థితులు ముంపుగా ఉన్నాయి? నిన్న వచ్చిన రెయిన్కి యాక్చువల్గా విజయవాడ నగరం ఎప్పుడు రాని విధంగా గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రానంతదిగా వచ్చింది. యాక్చువల్గా కరెక్ట్గా వాళ్ళంతా డేటా తీసుకున్నాం. 200 సంవత్సరాలు ఎప్పుడు ఇంత వర్షం కానీ ఇంత ఫ్లడ్ కానీ రాలేదు, ఫస్ట్ టైం. దీనికి కూడా కారణం ఏంటంటే బుడమేరు ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో కావటం, దానికి కూడా వాటర్ ఎక్కువగా యాక్చువల్గా ఏంటంటే మన నల్గొండ, ఖమ్మం ఆ ఏరియాలో పడే వాటర్ అట్ ఏ టైం ఎక్కువ వాటర్ పట్టడం వల్ల ఎక్కువ వాటర్ పోరింగ్ రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయింది. అందువల్ల ఏంటంటే మన యొక్క విజయవాడ నగరంలో మొత్తం కంప్లీట్గా చాలా వీధులు జలమయం అయిపోయి, కొన్ని వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వినిగిపోయినాయి, కొన్ని దగ్గర ఫస్ట్ ఫ్లోర్ కూడా సగం వచ్చింది. దానికి ఎప్పటికప్పుడు అధికారులు, ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుగుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా అందరికీ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్నా క్యాంటీన్స్ చెప్పి 1,00,000 ప్యాకెట్లు, 1,00,000 మందికి సరిపడే భోజనాలు లక్షలకు ఇప్పుడే ఏర్పాటు చేశాం. అయితే మరి 2 గంటలకల్లా ఫుడ్ వస్తుంది. అయితే ఎంపీ గారు ఇప్పుడే చెప్తున్నారు అవి కూడా సరిపోవచ్చు సార్, పరిస్థితి చూస్తుంటే ఇంకా ఎక్కువ చేయమని అడిగారు. ప్రతి 3 గంటలకి వాళ్ళు 1,00,000 ప్యాకెట్లు చేసి పంపిస్తామని చెప్పారు. ఇబ్బంది లేదన్నారు. కాబట్టి ఫుడ్కి ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా కొన్ని దగ్గర షిఫ్ట్గా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కొందరు షిఫ్ట్ కావట్లా. ఎందుకంటే ఈ వాటర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకి ఇంకా అసెస్మెంట్ రావట్లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో అంటే మన పక్క రాష్ట్రాల్లో పడిన దాన్ని బట్టి ఈ యొక్క బుడమేరు వచ్చేదాన్ని బట్టి ఉంది. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే నీళ్ళలో ఉండారో వాళ్ళందరూ మన స్కూల్స్ ఎక్కడైతే ఉందో అక్కడ షిఫ్ట్ చేసి ఏర్పాటు చేసాం. అందరూ షిఫ్ట్గానే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బుడమేరు తగ్గిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని బ్యాక్ తీసుకొస్తాం. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేసేది ఎవరైతే జలమయంలో ఉండారో, నీళ్ళలో నడులోతులో ఉండారో, ఇళ్లలో నీళ్లు వచ్చినాయో వాళ్ళందరూ దగ్గరలో ఉన్న స్కూల్స్లో ఏర్పాటు కలెక్టర్ గారు చేశారు. ఫుడ్ కూడా అక్కడ ఏర్పాటు చేసాం. రాత్రి కూడా ఫుడ్ ఏర్పాటు చేసాం. అవసరమైతే రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్ కూడా ఫుడ్ ఏర్పాటు చేసేదానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాము. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు మీరు షిఫ్ట్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. చెప్పండి సార్, ఎటువంటి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? అదే ఉదయం నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులని అలాగే ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తూ రెయిన్ఫాల్ యొక్క పరిస్థితులు వచ్చినాక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తానే ఉన్నారు. అయితే విజయవాడలో నిన్న కురిసినటువంటి వర్షం రికార్డు స్థాయిలో దాదాపు 29 సెంటీమీటర్ల వర్షం, ఎప్పట్లో కూడా గతంలో కూడా ఇంత వర్షం పడలేదు. దానికి తోడు పైనుంచి కూడా ఇన్ఫ్లో వాటర్ బుడమేరు నుంచి కానీ అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి మరి రావడం అనేటువంటి పరిస్థితుల్లో మరి బుడమేరు 18,000 క్యూసెక్లు వాటర్ రావడం, అది ఓవర్ఫ్లో అయిపోవడం, దానివల్ల మొత్తం వాటర్ కూడా వస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఫ్లో తగ్గినా ఆల్రెడీ మధ్యలో బ్రీచెస్ పడిపోయినాయి. దానివల్ల షట్టర్లు క్లోజ్ చేయడానికి మరి పరిస్థితులను అంచనా వేస్తూ ఉన్నారు. ఇది కాకుండా మరి లోతట్టు ప్రాంతాలు, విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, ఇది 1 టౌన్ కానీ, సింగ్ నగర్ కానీ,
మరి నిన్న కొండ చర్య కూడా పడి 6 చనిపోవడం కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా మరి వాళ్ళు అక్కడికి వెళ్ళడం సహాయ చర్యలన్నీ కూడా చేపట్టడం కూడా జరుగుతుంది. అధికారులందరూ కూడా ముఖ్యంగా వాటర్ ఫుడ్ విషయంలో చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అవసరమైతే ఎక్కడికక్కడ వంట పెట్టుకుని చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ వాటర్ తొందరగా లాగాలంటే కొద్దిగా బుడమేరుని ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని భవిష్యత్తులో కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరు మీద ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసిన లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఈ బుడమేరుని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాలువగట్లన్నీ కూడా ఆక్రమణకు గురి చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాకుండా మనకి కృష్ణా వాటర్ కూడా శ్రీశైలం నుంచి దాదాపు 8 లక్షల 7 లక్షల దగ్గర వచ్చింది. అది 8 నుంచి 9 లక్షలు కూడా వస్తుంది అంటున్నారు. ఎంత వచ్చినా సరే మరి కింద ఉన్నటువంటి లంక గ్రామాలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి లంక గ్రామాలు, అటు పామర్ కాన్స్టిట్యున్సీ కానీ, అటు మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలన్నీ కూడా దీంట్లో ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అవినిగడ్డ వరకు కూడా, అవినిగడ్డ రేపల వరకు కూడా ఈ వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి అవన్నీ అందరినీ కూడా అప్రమత్తం చేయడం, గ్రామాలు ఖాళీ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని చోట్ల కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఇమీడియట్గా స్పందించడానికి మరి కాల్ సెంటర్లు కానీ అక్కడికక్కడ రిస్టోర్ చేయడానికి మరి ఎమర్జెన్సీగా కలెక్టరేట్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్ రెస్క్యూ టీం వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. డ్రోన్స్ ద్వారా కూడా సీఎం గారు ఆదేశించి హైదరాబాద్ నుంచి స్పెషల్ టీమ్స్ని కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా ఎక్కడ ఎలా ఉంది పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేయడానికి డ్రోన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చాలా అప్రమత్తంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి సార్, ఇక్కడ ఉదయం నుంచి కరెంటు లేదు, అసలు పిల్లలతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే వైద్య సహాయం కానీ, ఇటు అన్నపానీయాల సహాయం కానీ ఏ విధంగా చేస్తూ ఉన్నారు? కొండ చర్యల ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు చేపడుతూ చూస్తే కొండ చర్యలే కాకుండా వర్షం, అంతేకాకుండా వరద, ఈ 3 ఒకేసారి విజయవాడకు వచ్చినాయి. ఇటువంటి విపత్తు 200 సంవత్సరాల క్రితం పడిన వర్షాలు రికార్డు చెక్ చేసినా కూడా ఇంత వర్షపు రికార్డు ఎప్పుడూ పడలేదు. కాబట్టి ఇవాళ మేము కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. ఎక్కడికైనా లోతట్టు ప్రాంతాలని ఖాళీ చేపించడం, అంతేకాకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం. ఇదిగో చూడండి, భోజన సదుపాయాలు ఇప్పుడే నారాయణ గారు 1,00,000 ప్యాకెట్లు భోజన సదుపాయాలు అన్న క్యాంటీన్ ద్వారా అందజేయించబోతున్నారు విజయవాడ నగరానికి. అది కూడా సరిపోదన్నట్టు ఇంకో 50,000 1,50,000 అన్న ప్యాకెట్లు మంచినీటి సదుపాయం అన్నీ అందించబోతున్నాం. త్వరలో ఇప్పుడు సాయంత్రం అయ్యే లోపల ఇక్కడ జనాలని ఎవాక్యువేట్ చేయబోతున్నాం. ఎక్కడైతే కళ్యాణ మండపాలు ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలని కోరుతున్నాం. ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే అందరూ సహకరించి తప్పకుండా ఇవాళ ఈ ఉన్న విపత్తును ముందు ఎదుర్కొందాం. ఆ తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఉందో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుని మంత్రి నారాయణ గారు కానీ, రవీంద్ర గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత్ గారు కానీ, వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ అనిత్ గారు కానీ అందరం కూడా అందుకే పొద్దున్నుంచి కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం. ఈ ప్రాంతంలో తప్పకుండా ముందుగా అన్ని సదుపాయాలు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. మనతో పాటు విపత్తులో హోమ్ మినిస్టర్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి చెప్పండి మేడం, ఇది దాదాపు పూర్తిగా ఇటు నగరంతో పాటుగా చాలా ప్రాంతాలు కూడా నీట మునిగాయి. మీరు పునరావాస కేంద్రాలు ఎట్లా ఏర్పాటు చేశారు, ఏ విధంగా? 98 పునరావాస కేంద్రాలు ఈ 5 జిల్లాల్లో కలిపి పెట్టామండి. దగ్గర 10,000 మందికి పైగా జనాలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి మేము పంపించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఇలాంటి వాటర్ అంతా కూడా మునిగిపోయిన పొజిషన్స్ అన్ని కూడా ఒకసారి మేము మున్సిపల్ మినిస్టర్ గారు అందరూ కలిపి చూస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితి అయితే వాళ్ళని ఎలాగ ఇక్కడ నుంచి బయటికి పంపించాలి. బోట్స్ విషయంలో కూడా కొంత కొరత అయితే ఉంది. ఆ బోట్స్ని కూడా ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మత్స్యకారుల దగ్గర నుంచి కూడా బోట్స్ని తీసుకొచ్చి వీళ్ళైతే వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చే సహాయక చర్యల్లో పాల్గొనేలా మేము అందరం కూడా చేసుకుంటాం. ఇది మంత్రులు చెప్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో వాళ్ళు పర్యటిస్తూనే ఉన్నారు. అటు కొండ చర్యలు విరిగిన ప్రాంతాలు, అదేవిధంగా ఇక్కడ మునిగిన వరద ముంపులో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఈ లంబాడీపేట చూసుకున్నట్లయితే దాదాపు ఉదయం నుంచి కరెంటు లేక, తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇప్పుడే మంత్రులతో చెప్పారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు, ఆహార సదుపాయాలు, అదేవిధంగా వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. పునరావాస కేంద్రాలు కూడా దగ్గరలో ఏర్పాటు చేశామని, అందరూ అక్కడికి వచ్చి ఆ పునరావాసం తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద సహాయక చర్యలు ముందస్తుగా తీసుకున్నప్పటికీ అనుకోకుండా ఈ బుడమేరు అనేటువంటిది ఉధృతంగా వచ్చింది కాబట్టి ఇంకొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటము, సహాయక చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.